తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. యువశక్తి ఆటో డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 75వ గణతంత్ర దినోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు సంఘం సభ్యులు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు ఎలకొండ శ్రీనివాస్ ముదిరాజ్ జెండా ఆవిష్కరణ చేయగా ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు కె విజయ్, మహమ్మద్, హైమద్, చిట్టి శ్రీనివాస్, గణేష్, లక్ష్మీనారాయణ, మొగలయ్య, విజయ్, నవీన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువశక్తి ఆటో డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎలకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల పరిస్థితి చాలా హీనంగా ఉందని, దానికి తోడు ఈ మధ్యలో ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఫ్రీ బస్సు ప్రకటించడం వల్ల వాళ్ళ పరిస్థితి ఇంకా దిగజారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని, ఆటో డ్రైవర్లకు ఎలాంటి సదుపాయాలను ప్రభుత్వాలు కల్పించడం లేదని, కాబట్టి వీలైనంత త్వరగా ఏదైనా ప్రణాళికలు రూపొందించాలని మరియు ఆటో డ్రైవర్లకు అర్హులైన వారందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. हुसैन स्टार्ट. बनाए जाए तब शुभ आशीष माए जाए तब जय दाता मंगलनायक जय है भारत भाग्य विधाता जय है जय है जय है जय 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 है जय हिंद जय भारत माता की जय. तुम भी ले ले जा. आओ सुनो सुनो वो बोलता है. आ जाओ बेटा.